యువతకు రాముని గొప్పతనం తెలిసేలా అయోధ్య మందిర నిర్మాణం జరిగిందని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. రామ మందిర నిర్మాణ కళను పూర్తి చేసిన ఘనత మోదీకే దక్కుతుందన్నారు. గుంటూరు నుండి అయోధ్యకు ప్రత్యేక రైలును పురంధేశ్వరి ప్రారంభించారు. ప్రత్యేక రైలులో 1345 మంది భక్తులు అయోధ్యకు పయనమయ్యారు. భవ్యమైన రామ మందిరాన్ని ఇవాళ నిర్మాణం చేసుకోవడం జరిగింది కనుక ఇవాళ ఆంధ్ర రాష్ట్రం నుండి ఒక ప్రత్యేక రైల్లో ఎందరో భక్తులు ఇవాళ అయోధ్యకి భక్తి పారవస్యంతో వారు రాముల వారిని దర్శించుకోవడానికి వెళుతున్నారు. వారు చేసుకునేటువంటి పుణ్యం ఖచ్చితంగా మన ఆంధ్ర రాష్ట్రం కూడా దక్కాలని, రాముల వారి చల్లని చూపు మన తెలుగు వారిపై ఉండాలని, ఆంధ్ర రాష్ట్రంపై ఉండాలని చెప్పి ప్రార్థించమని చెప్పి వారికి నేను ప్రాధేయపడటం జరిగింది. ఇవాళ నిజం చెప్పాలంటే మన సంస్కృతి అంటే పాశ్చాత్య సంస్కృతి ఒరవడిలో మన పిల్లలు కొట్టుకుపోతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇవాళ ఈ రాముని యొక్క మందిర స్థాపన మాధ్యమంగా మన పిల్లలకు కూడా మన చరిత్రని మన సంస్కృతిని తిరిగి వారికి గుర్తు చేసేటువంటి అవకాశం ఉన్నది. భవ్యమైన రామ మందిరాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల మనలో పొంది ఒక భారతదేశంలో కాకుండా ఇతర దేశాల్లో కూడా క్రిస్టియన్స్ కానివ్వండి, ముస్లిమ్స్ కానివ్వండి, ఇతర మతస్థులు కానివ్వండి, మా బాలరాముడు ఇది ధర్మానికి చిహ్నం అంటూ వారు ఆ వినూత్నమైన ఆ వేడుకల్లో పాల్గొనడము, ప్రపంచవ్యాప్తంగా విచ్చేసిన 7,000 మందిలో ఆంధ్ర రాష్ట్ర తరఫున నాకు కూడా ఆ భాగ్యాన్ని ప్రసాదించడము, మా విశ్వ హిందూ పరిషత్ తరఫున నేను దాంట్లో